బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 హైకోర్టు మళ్ళీ విచారణ చేపట్టనుంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో జీవో 9పై ఇవాళ విచారణ చేపట్టింది హైకోర్టు. దాంతోపాటు ఇంప్లీడ్ పిటిషన్లపై కూడా విచారణ చేపట్టింది. దాదాపు 4-5 గంటలకు పైగా విచారణ కొనసాగింది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో లంచ్ బ్రేక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నం 2:30 గంటల విచారణ చేపట్టింది హైకోర్టు. దాదాపు 4-5 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్తో పాటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపున మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు రేపు మధ్యాహ్నం 2:15 విచారణ వాయిదా వేసింది. రేపే తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% ఇస్తూ గవర్నమెంట్ జీవో నెంబర్ 9ని జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన కౌంటర్ దాఖలైంది. అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. గతంలోనే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించాలని. మొదట ఎంపీటీసీ, డిప్యూటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు 3 విడతలు అక్టోబర్ 9 నుంచి మొదలై అంటే నామినేషన్లు రేపటి నుంచి మొదలు కానున్నాయి. నవంబర్ 8న సర్పంచ్ ఎన్నికలు ఫలితాలు 3వ విడత ఉంటాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, డిప్యూటీసీ ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 8 వరకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎన్నికల ప్రొసీజర్కి మాత్రం హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. దీంతో నోటిఫికేషన్ రేపు వెలువడే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల ప్రాసెస్ నడుస్తున్నందున దీనిపై స్టే ఎలా అడ్డుకోవద్దు, ఎలాంటి స్టే ఇవ్వద్దని చెప్పి కూడా కోర్టును కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి హైకోర్టు ఎన్నికల ప్రొసీజర్పై ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఇంకా మొత్తంగా రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం మరి జడ్జిమెంట్ వస్తుందా, మళ్ళీ విచారణ పడుతుందని కూడా తెలియాల్సింది. రేపు మధ్యాహ్నం 2:15 మళ్ళీ వాదనలు వినిపిస్తామని చెప్పి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాది కూడా తెలిపారు. రేపు మధ్యాహ్నం 2:15 ప్రభుత్వం తరపున మళ్ళీ వాదనలు వినిపిస్తామని. అయితే ఈరోజు జరిగిన విచారణలో కానీ వాదనలో కానీ ప్రభుత్వం తరపున సుదర్శన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వినిపించిన వాదనలు ఏదైతే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి జీవో నెంబర్ 9 కానీ లేకపోతే అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు సంబంధించి గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ ఫైల్ గురించి కానీ హైకోర్టుకు వివరంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే పిటిషన్ తరపున లాయర్లు కూడా వారి వాదన వినిపించారు. 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి కూడా చెప్పారు. గతంలో సుప్రీంకోర్టులో ఏదైతే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎదురు దెబ్బ తగిలిన విషయాన్ని కూడా పిటిషన్లు ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేశారు. గతంలో 50% రిజర్వేషన్లకు పై మించి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలి వెనక్కి వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. మొత్తంగా అయితే పిటిషన్ల తరపున లాయర్లు కూడా గట్టిగా వాదించారు. 50% మించదు రిజర్వేషన్లు, ఎస్టీ ఎస్సీలకు 23% రిజర్వేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే మొత్తం 67% పైగా మించుతుంది. 50% క్యాప్ ఉంది, సీలింగ్ మించొద్దని చెప్పి కూడా ఉంది. ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఎస్టీలకు మాత్రమే 50% మించి చేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే 50% మించొద్దని చెప్పి కూడా పిటిషన్ తరపు లాయర్లు కూడా వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం సీజే ఏకే సింగ్ ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ రేపు మధ్యాహ్నం 2:15 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల ప్రొసీజర్పై కూడా ఎలాంటి స్టే ఇవ్వలేదు. దీంతో రేపు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రేపు మరి స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తుందా, నామినేషన్లు స్వీకరిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, లేదా రేపు 2:15 హైకోర్టు విచారణ చేపట్టిన తుది తీర్పు వెలువడిన తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుందా, మరి నామినేషన్లు స్వీకరిస్తారా, లేకపోతే ఎందుకంటే నామినేషన్లకు సంబంధించి కానీ నోటిఫికేషన్ సంబంధించి కానీ ఎలాంటి స్టే హైకోర్టు ఇవ్వలేదు. రేపు మధ్యాహ్నం 2:15 మళ్ళీ వాదనలు వింటామని చెప్పింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లే అని తెలుస్తుంది. కానీ మరి రేపు మధ్యాహ్నం హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నామినేషన్ల వరకు ఓకే గారు హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టే ఎన్నికలు ముందుకు వెళ్తాయా లేదా బ్రేక్ పడుతుందా అన్నది తేలాల్సి ఉంది.